హలో అండి, అందరికీ హాయ్. ఈ వీడియో దయచేసి స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అసలు ఏంటి ఈ శివాలయం, ఏంటి అసలు ఏంటి అంత విశిష్టత ఏముంది అని చెప్పేసి అలా తీసుకోకండి. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇందులో చూడవలసింది ఏంటనేది మీకే అర్థమవుతుంది. కానీ వీడియో చివరిదాకా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుందండి. ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, అసలు ఏంటి, దీని పూర్తి వివరణగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఫస్ట్ నేను చూసినప్పుడు ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఏంది ఇంతలా చూస్తూ ఉన్నారే జనాలు అని చూశాను. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఏం జరుగుతుంది అని అప్పుడు కానీ నేను చూడలేకపోయాను. మీరు కూడా చాలా నెమ్మదిగా చూడండి, మిస్ చేయొద్దు. వీడియో పూర్తి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. మీరుగిన ఈ గుడిని సందర్శిస్తే ప్రతి శివాలయంలో శివుడి పైన శిరస్సుతోన పాము ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి సరిగ్గా మీరు దాన్నే చూసినట్లయితే అవన్నీ కదులుతున్నట్టు కనిపిస్తాయండి. అదే ఇక్కడ ప్రత్యేకత. అది ఒకటి. ఇంకొకటి అంటే దీపాలు, అవి రియల్ దీపాలు, అవే వెలుగుతాయి, అవే బంద్ అయిపోతాయి. అదే అంత విశిష్టత కలిగింది ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ మనం వెళ్ళి దర్శించుకోవాలి. ఓకే అండి, మీ అమూల్యమైన టైంని కేటాయించి నా వీడియో చివరిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.